హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఫిల్మీ లైవ్ షో. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణరామ్ నటించి నిర్మించిన సినిమా పటాస్. ఈ మూవీతో డైరెక్టర్ అనిల్ రావుపూడి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డెబ్యూ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీస్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ హీరోయిన్ శృతి సోడి అండ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. హలో అండి. పటాస్ మూవీ సో మీకు గీతాంజలి మంచి హిట్ వచ్చింది, తర్వాత మీరు ఈ సినిమాలో మంచి రోల్ చేస్తున్నారు, మీకు డెబ్యూ డైరెక్టర్గా. సో అందరికీ ఒక ఫస్ట్ మూవీ ఫర్ యూ ఆల్సో. సో అందరికీ చాలా టెన్స్డ్గానే ఉంటుంది రిలీజ్ అంటే. మీరు చెప్పండి, డైరెక్టర్గా ఫస్ట్ మూవీ రిలీజ్ ఎలా ఉంది? కొంచెం టెన్షన్గానే ఉంది. అంటే నిన్నటి వరకు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాం, బట్ ఈ రోజు నుంచి కొంచెం అంత పాజిటివ్ బజ్ ఉంది బయట. కొంచెం అందరూ హ్యాపెనింగ్గా ఉంది. చూడాలి, కొంచెం పాస్ అవుతామని నమ్మకం ఉంది, బట్ అది ఎన్ని మార్కులు వస్తాయి అనే చిన్న టెన్షన్ ఉంది. ఓకే, సో కళ్యాణ్ రామ్ గారి మూవీస్ ట్రైలర్స్ ఇంతకుముందు చూసిన వాటికి ఈ మూవీ ట్రైలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని సీన్స్లో చాలా యాంగ్రీగా కనిపిస్తున్నారు, కొన్ని డైలాగ్స్లో, కొన్ని సీన్స్లో చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, ఫన్నీగా. శ్రీనివాస్ రెడ్డి గారి కాంబినేషన్లో చాలా బాగున్నాయి సీన్స్ అనేవి. ఇది ఎటువంటి ఎంటర్టైనర్ అనుకోవచ్చు? యాక్షన్ ఆర్ కామెడీ ఆర్ ఫ్యామిలీ? ఇది కంప్లీట్లీ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. అలా అని ఫ్యామిలీ వాళ్ళు చూడకూడదనేం కాదు. ఎనీథింగ్ ఎంటర్టైన్మెంట్ దేంట్లో వచ్చినా కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి కంప్లీట్ ఫుల్ ఫీస్ట్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు కొన్ని సీన్లో ఎగ్జాక్ట్ ఎమోషన్, కొన్ని సీన్లో కామెడీ, సో అన్నీ మిక్స్ అయి ఉంటుంది. సో హ్యాపీగా వచ్చి ఒక 2 గంటల 10 నిమిషాలు హ్యాపీగా నవ్వుకొని వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేసి మూవీని. అంటే ఫ్యామిలీ సినిమా కూడా ఇది, ఎందుకంటే మెయిన్ సినిమాలో ఉండే మెయిన్ పాయింట్ కూడా లేడీస్కి సంబంధించిన పాయింట్. అంటే ఇది రిలీజ్కి ముందు కొన్ని మేము చెప్తే ఏమవుద్దంటే డైరెక్టర్ టెన్షన్ పడిపోతా ఉంటాడు, మా సినిమా గురించి ఎక్కడేం చెప్పేస్తారో ఏంటో అని. పక్కా కంపల్సరీ లేడీస్ అందరూ ఆదరించాల్సిన సినిమా ఇది. వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ ఇష్యూల్లో ఒకటి ఉందో అది కూడా మెయిన్ ఇష్యూ ఈ సినిమాలో. చాలా అటాచబుల్గా, చాలా మనసుకు అద్దుకునే ఎలిమెంట్ అనమాట ఈ సినిమాలో మెయిన్. ఇక ఎంటర్టైన్మెంట్ అనేది అండర్ కరెంట్ సినిమా మొత్తం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ట్రైలర్స్ చూస్తే ఖచ్చితంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఒక హోప్ అయితే వచ్చింది మా అందరికి. సినిమా అంతా కూడా కంప్లీట్ గా ఎంటర్టైనర్. డెఫినెట్గా. ఓకే, రైట్. హౌ డిడ్ యు గెట్ ద ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ? Well, I think you are Punjabi actor. I am just an actor. I don't want to tag Punjabi or anybody. I'm just an actor. So but they want to know where you come from. No, that's no, but okay. I am basically a Punjabi, but I've been born and brought up in Delhi. And when they were looking for an actress, luckily they came across my photographs. నువ్వు అడగన్నా నన్ను ఎవరు మీరు అని అడుగు. ఎవరు మీరు? ఐఎమ్ శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యాక్టర్. I'm Shruti Sodi, actor. Very nice answer. చాలా షార్ప్. Okay. So basically, I think they liked my photographs. Then we spoke over the phone, spoke about the character. He narrated the script to me, the character. So it was. I enjoyed the script a lot, and I liked the script. And thankfully, even they liked me first, to tell me the script. And yes, I was on board. ఓకే, రైట్. అనిల్ రావుపూడి గారు, కళ్యాణ్ రామ్ మూవీస్కి చాలా ఈ మధ్య కాలంలో చాలా, బట్ ఈ మూవీ ఆ గ్యాప్ అంతటిని తీర్చేలాగా అనిపిస్తుంది. మొత్తం మాకు ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ చూస్తుంటే ఈ స్టోరీ మీకు థాట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ థాట్ అంటే అదే ఏదన్నా టీంతో కూర్చొని మేమంతా డిస్కస్ చేసుకున్నప్పుడు ఎలాంటి జోనర్కి వెళ్తే బాగుంటుంది అనుకుని డిస్కస్ చేసినప్పుడు పోలీస్ సినిమా ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యాం ఒక 2 years బ్యాక్, 2.5-3 years బ్యాక్. సో పోలీస్ కథ అయితే బాగుంటుంది, పోలీస్ కథ అనగానే ఒక సగం హీరోయిజం ఆ క్యారెక్టర్లోనే వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. సో అక్కడ నుంచి ట్రావెల్ చేసాం, పోలీస్ కథ చేసుకొని అక్కడ నుంచి కళ్యాణ్ రామ్ గారిని అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఒక 2012లో అప్రోచ్ అయ్యాం. అక్కడ నుంచి ఒక 3 years ప్రాసెస్. అప్పుడు ఆయన హోమ్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ కలిసి 2013లో సో ఈ 3 years గ్యాప్ లో కూడా మీరు ఇదే మూవీ అనుకొని ఇదే చేద్దామని వెయిట్ చేసి చేశారు? అవును, ఇదే సబ్జెక్ట్ అనుకున్నానండి. ఎందుకంటే కమర్షియల్ సబ్జెక్ట్తో మనం లాంచ్ అయితే కెరియర్కి కొంచెం బాగుంటుంది అనేది నా పర్సనల్గా నాకు అదొక ఫీలింగ్. నేను ఆది అనే సినిమా వినాయక్ గారిది చూసినప్పుడు, నేను అప్పుడు బీటెక్ చదువుతున్నాను. సో ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు పిల్లోడు బాంబులు వేస్తే అప్పుడు టైటిల్ పడుద్ది వినాయక్ గారు, గుర్తుంది. సో అది చూసినప్పుడు యాక్షన్ ఇష్టం, పర్సనల్గా కామెడీ అంటే ఇష్టం. సో 2 మిక్స్ చేసి కామెడీ ఎంటర్టైనర్, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా కథ చేసుకున్నాం. పొద్దున మేము అంటే ప్రెస్ మీట్ పెట్టాము సినిమా సంబంధించి, రేపు రిలీజ్ అని. బయటకు వస్తుంటే రాఘవేంద్రరావు గారు ఆల్ ది బెస్ట్ చెప్పారు మనోడికి. వెంటనే అసలు మెయిన్ అంటే వినాయక్ గారి కన్నా ముందు రాఘవేంద్రరావు గారి సినిమాల్లో యాక్షన్ అవి చూసి
ఎలా చేస్తాడు అసలు ఎంత ఇదిగా అని తెగ ఓ పావు గంట సేపు చాలా పులకరించిపోయాడు అనమాట ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పడంతో. నిజంగానే అంటే రాఘవేంద్రరావు గారిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఆర్టిస్టులకు అసలు ఇబ్బంది ఉండదు. సార్ ఇవాళ కుదరదు సార్ 2 hours అడ్జస్ట్ అవుద్దా అంటే 1 hour వస్తా అంటే తీసేసి రోజు మొత్తం తీసి పంపిస్తాడు. నేను ఎందుకు ఇది స్పెసిఫిక్గా చెప్తున్నానంటే నేను ఒక షూటింగ్లో ఉంటే అర్జెంట్గా ఫోన్ చేశాడు నాకు, అన్న ఈరోజు మనకి లొకేషన్ దొరికి షిఫ్ట్ అయింది, నువ్వు నాకు కావాలంటే నేను వేరే షూటింగ్లో ఉన్నా అన్న, ఎంత టైం ఇవ్వగలుగుతావు అంటే 1 hour 2 hours అంటే నీకెందుకు రాన్నా అని చెప్పి మీరు నంబర్ సీన్ చూస్తే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అలా మ్యాచ్ చేశాడనమాట. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా కాకుండా చాలా తెలివిగా మా అన్ని ఫస్ట్ తీసేసుకొని టకాటకా తీసేసి ఎక్కడెక్కడ కావాలో అన్ని ప్లాన్ చేసుకొని అంత ఇదిగా చాలా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా. అంటే ఆయన చెప్తుంటారు రాఘవేంద్రరావు గారు, డైరెక్షన్ అంటే ఇట్స్ మేనేజింగ్ ద థింగ్స్. సో ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో ఎవ్రీ సీనియర్ డైరెక్టర్స్ మనకి చిన్న ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అందరూ అందరితో వర్క్ చేసావు కాబట్టి నీకు అందరూ చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాను కాబట్టి సో కొంచెం నాకు ఫస్ట్ డైరెక్షన్ అనేది అంత టెన్స్డ్ గా అంటే డైరెక్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ టైం మూవీ తీస్తే కొంచెం మేబీ అక్కడ ఉండే ప్రెషర్స్ వేరే ఉండొచ్చు కానీ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఆల్రెడీ కో డైరెక్టర్ గా వర్క్ చేశాను, నేను చాలా మంది డైరెక్టర్స్ తో ట్రావెల్ అయి ఉన్నాను. సో మేకింగ్ దగ్గరకు వచ్చేసరికి అంత నాకు స్ట్రెస్ అనిపించలేదు. సో ఈజీగానే నేను అనుకున్న సీన్ ఈజీగా నాకు అనుకున్నట్టు నాకున్న షార్ట్ డివిజన్ తో చెప్పగలిగాను. ఓకే రైట్. సో హౌ ఈస్ యువర్ క్యారెక్టర్ గోయింగ్ టు బి ఇన్ దిస్ మూవీ? My character is that of a journalist. TV5 journalist. Yes. Yeah, I play a TV5 journalist, and the character is a strong-headed girl, and with she's a journalist. So how you expect a journalist character to be. But if I reveal too much about how the track goes with the hero, they will kill me because I have been given strict instructions: do not leak the script. But well, it's a strong character. That's what I liked about it, and I like the interaction Mahi has with Kalyan in the film. So that's the interesting part. And I also like the track, in fact, about my character. What I have with my sister, on-screen sister, and that's very interesting. Jhansi garu. And పోలీస్ అంటే పడదు ఆ సినిమా. అంటే జనరల్గా పోలీస్ అంటే పడదంటే ఒప్పుకోదు. ఆవిడకేమో పోలీస్ అంటే ప్రాణం, పోలీసులు అంటే ఇంట్రెస్ట్, పోలీసు ఉండి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ట్రైలర్స్ లో చూసాం హీరో ఎంట పడతా ఉంటారు ట్రైలర్ లో. ఫస్ట్ వీళ్ళ సిస్టర్ ని ట్రై చేస్తే తిను పడేలా ఉంది అని. అదే ఏమో కావాలంటే వాళ్ళ అక్కని నొక్కాలరా అని చెప్పి. అంటే ఆవిడకి పోలీసు వాళ్ళు అంటే ఇష్టం. అంటే అంత ఫన్ గా, అంటే ఇది కథలో ఇంక్లూడ్ అయ్యి ప్రత్యేకంగా ట్రాక్లు ఏమి ఉండవు, కథలోనే నడుస్తూ ఉండే ఎంటర్టైన్మెంట్ అనమాట. శ్రీనివాస్ రెడ్డి గారు, ట్రైలర్స్ లో కళ్యాణ్ రామ్ గారు ప్రతి సీన్ లో మీరు కనిపిస్తున్నారు అండ్ మీరు చాలా ఎనర్జెటిక్ గా చాలా యాక్టివ్ గా సమ్ పంచెస్ వేస్తూ కనిపిస్తున్నారు. మీ క్యారెక్టర్ ఫుల్ కామెడీగా ఉంటుందా ఇందులో? అవునండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ. యాక్చువల్గా అసలు ఈ సినిమా అనిల్ ఎంత వెయిట్ చేశాడో కానీ అనిల్ కన్నా నేను ఎక్కువ వెయిట్ చేశాను. ఎప్పుడు వస్తుందా ఇది ట్రాక్లోకి, ఈ సినిమాని మన క్యారెక్టర్ ఎప్పుడు మనం చేద్దాం అన్న ఆతృత ఉన్నాం. ఎందుకంటే అప్పటి నుంచే అతను చెప్పడం మాకు, మేము కందరీగా శంకు ఇట్లా బాగా వర్క్ చేశాం కలిసి ఫ్రెండ్స్గా. అప్పుడు చెప్తా ఉండేవాడు, నేను రాసుకున్న కథలో నీ క్యారెక్టర్ బాగుంటుంది, అది దాని తర్వాత ఇలా వస్తుందని. ఆ వెయిట్ చేస్తూ ఉన్న కసితో ఆనందంగా మొదలవగానే మాకు కూడా చాలా ఎనర్జీగా హ్యాపీగా. అందులో కళ్యాణ్ రామ్ గారు కూడా వేరే సినిమాల్లో కన్నా దీంట్లో చాలా ఎనర్జీగా ఎంటర్టైన్మెంట్, ఆయన కొన్ని టైప్ ఆఫ్ మూడీ అదో క్యారెక్టర్ ఒక సీరియస్ అట్లుంటాయి. దీంట్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్తో ఉన్న కమర్షియల్ అనమాట, అసలు మామూలుగా ఉండదు. దీంతో కళ్యాణ్ రామ్ గారు ఇంకో జోనర్లోకి అడుగు పెడతారనమాట. ఇప్పుడు అందరూ ఆయనకి ఎంటర్టైన్మెంట్ విత్ ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్ విత్ కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ విత్ సెంటిమెంట్ అని వస్తారు ఆయన దగ్గరికి. ఆయన కూడా అంత అద్భుతంగా చేశారంటే మా సీన్స్ మాత్రం హిలేరియస్ గా పండుతాయి సినిమాలో, మొత్తం చాలా బాగుంటాయి. ఎంఎస్ నారాయణ గారు నిజంగానే ప్రతి సీన్ లో కూడా చాలా డిఫరెంట్ గా యాక్ట్ చేశారు. అంటే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాను సినిమాలో. ఆయన ఒక హీరో అంటే ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టర్ వచ్చేసి, ఎంఎస్ గారు ఒక ముసలి ఎన్ఆర్ఐ, ఆయన ఎంట్రీ ఇస్తారు. సో ఈ ఏజ్ లో తన డాలర్ డ్రీమ్స్ తీర్చుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ వచ్చి సినిమాలో సక్సెస్ అవ్వాలని వచ్చి ఇప్పుడు ఈ ఏజ్ లో చేస్తా ఉంటాడు, హీరోకి చేస్తా ఉండే హీరో. ఆ టైంలో హీరో వెంటబడుతున్నప్పుడు తప్పించుకోవడానికి అతను కనెక్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఇంకొకరితో లవ్ లో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇంట్రో అవుద్ది. సో ఎవరండి రెడ్డి గారు అనగానే అప్పుడు పీకే పోస్టర్ చూసాం కదా మనం ట్రైలర్ లో, సో అక్కడ నుంచి ఆయన ఇంట్రో వస్తుంది, అక్కడ నుంచి ఆడుకుంటారు. మా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అదేంటి సునామీ స్టార్ సుభాష్ హీరో అనమాట అతను సినిమాలో, సినిమా హీరో. ఓకే, ఈ సినిమాలో కొన్ని ట్రైలర్స్ లో యాక్షన్ చాలా డైలాగ్స్
కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ కామెడీ సీన్స్ కూడా అంతే కనిపిస్తున్నాయి. ఎలా అంటే కంప్లీట్ గా ఒక యాక్షన్ అలా ఎలా కాంబినేషన్ గా ఉంటుందా మూవీ? అదే స్క్రిప్టే అలా ఉంటుందండి. మనకి సీరియస్నెస్ ఉంటూనే కామెడీ ఉంటుంది. ఆ లేయర్ ఎక్కడ మిస్ అవుతుంది సినిమాలో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సినిమా ఏ టెంపోలో వెళ్తున్నా కూడా అండర్ కరెంట్ గా ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది. సో ఈ పటాస్ సినిమాకున్న స్పెషాలిటీ అది. సో కాబట్టి మీరు వెళ్ళి చూస్తే మీకు కంప్లీట్ అన్ని చోట్ల ఎంటర్టైన్మెంట్ వస్తూనే ఉంటుంది. ఏ సిచ్యువేషన్ నుంచి అయినా విలన్ దగ్గరికి వెళ్తే విలన్ సీన్స్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎ సీరియస్ ఎమోషన్ ఉన్నా కూడా అక్కడ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అలా ప్రతి సీన్ లో కూడా అలా డిజైన్ చేసుకున్నాం. సో పటాస్ ఈస్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎంటర్టైనర్. ఓకే రైట్. ఈ సినిమాలో ఏదైనా క్యారెక్టర్స్ కానీ శ్రీనివాస్ రెడ్డి గారిది కానీ కళ్యాణ్ రామ్ది గారిది కానీ ఎంఎస్ నారాయణ ఎవరిదైనా రియల్ లైఫ్ లో చూసిన క్యారెక్టర్స్ మీరు డిజైన్ చేస్తారా, లేక స్టోరీ అనుకుని దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళారా? అక్కడ రియల్ లైఫ్ అనేది ఎక్కడా లేదండి. బట్ ఆ కథలో వచ్చే మనం వెళ్ళే ఫ్లోలో వచ్చే క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ రావడం జరిగింది. బట్ పోలీస్ కథ అనగానే కొంచెం రియల్ లైఫ్ కి సంబంధించిన క్యారెక్టర్స్, ఒక పొలిటీషియన్ అనో హోమ్ మినిస్టర్ ఇలా క్యారెక్టర్స్ ఉంటూ ఉంటాయి. కానీ కేవలం అంతే, ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ మొత్తం సినిమా అంతా కూడా ఎంటర్టైన్మెంట్. ఓకే. సో వాట్ విల్ యూ సే అబౌట్ పటాస్ మూవీ? విచ్ టైప్ ఆఫ్ మూవీ? They just answer entertainment, action. It's like a cake. I was just thinking, if he's right, it's layers. It's like that cake which has all the layers: entertainment, action, comedy, romance, everything. So it's like that pack. ఓ ఏమి చెప్తారు సూపర్. రైట్. ఓకే. ఈసారి మనం చూసుకుంటే ఎట్ ద సేమ్ టైం మరికొద్ది రోజుల్లో టెంపర్ కూడా రాబోతుంది. అందులో కూడా ఎన్టీఆర్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. అండ్ బాలకృష్ణ గారిది మూవీ వస్తుంది, దాంట్లో కూడా సమ్ కైండ్ ఆఫ్ పోలీస్ రిలేటెడ్. సో ఈ మూవీ మొత్తం అందరూ పోలీస్ క్యారెక్టర్సే కదా. అంటే సీజన్ అలా వచ్చింది అంటే. బట్ ఈ కథ నేను రాసుకున్నప్పుడు స్వైన్ ఫ్లూ సీజన్ లాగా ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చినట్టు అన్ని పోలీస్ కథలు వస్తున్నాయి. దాంట్లో అనిల్ దో పోలీస్ కథ. సినిమా కూడా ఒకదానికి ఒకటి రిలీజ్ కి ఉన్నాయి, అన్ని కూడా పోలీస్ క్యారెక్టర్. అంటే బాలయ్య గారిది వచ్చి సిబిఐ అనుకుంటా. ఇట్స్ నాట్ కంప్లీట్లీ పోలీస్ క్యారెక్టర్ కాదు. టెంపర్ వచ్చేసి పోలీస్ క్యారెక్టర్. బట్ అంటే మనకి సినిమా కమర్షియల్ సినిమాలను ఎప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ మీద వెళ్తూ ఉంటాయి. బట్ మనం ద వే ఆఫ్ మన ట్రీట్మెంట్ ఎలా డిజైన్ చేసుకున్నాం అనేది ప్రతి సినిమాకి వేరియేషన్. సో కాప్ స్టోరీ అయినా కూడా మన సీన్స్ వేరు, మనం వెళ్ళే విధానం వేరు, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళ సీన్స్ కానీ ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటాయి. సో నేను రాసుకునే టైంకి అప్పటికంత పోలీస్ సినిమాలు లేవు. నేను 3 years బ్యాక్ రాసుకున్నాను కదా. బట్ అయినా ఎన్ని పోలీస్ సినిమాలు వచ్చినా కూడా బట్ ఈ కథ నేను ఒకవేళ సిమిలారిటీస్ ఉంటే నేనే పక్కన పెట్టుండేవాడిని. బట్ ఎక్కడా కూడా ఏ సినిమాకి ఇది సిమిలర్గా లేదు. కాబట్టి స్టిల్ నేను దీన్ని చేసుకోండి. డిపార్ట్మెంట్ కొన్ని 100 మంది పోలీసులు ఉన్నట్టే మా పోలీసు కూడా సపరేట్ పోలీసు, వేరే పోలీసు, మా పోలీసు వాళ్ళ పోలీసు. సాయి కుమార్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తున్నారు. పోలీస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సాయి కుమార్ గారి డైలాగ్స్ కానీ అదంతా కూడా. ఈ సినిమాలో అంతే పవర్ఫుల్ రోల్ ఉంటుందా సాయి కుమార్ గారికి? 100% ఉంటుందండి. ఆయన మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే ఆయన ఎగ్జైటింగ్ గా చెప్పారు, ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అంటే పోలీస్ స్టోరీ తర్వాత చాలా సినిమాలు చేశారు ఆయన పోలీస్గా. బట్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఆయన నాకు తెలిసి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో నాకు తెలిసి. సో నాకు తెలిసి కొన్ని సీన్స్లో అల్టిమేట్ పెర్ఫార్మెన్స్. అంటే నాకు చెప్పాలంటే వర్డ్స్ రావట్లేదు. బట్ మీరు సీన్ మాత్రం నేనైతే నోరెళ్ళ పెట్టా. స్క్రీన్ మీద ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, చూస్తే మనకు గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఒక పోలీస్ మన సినిమాలో మీరు యాడ్స్ లో చూసిన చిన్న కరప్టెడ్ కాప్ అని నెగిటివ్ టచ్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో ఒక పోలీస్ ఉన్న గొప్పతనం, పోలీస్ అంటే ఏంటి అనేది, వాళ్ళ సాక్రిఫైసెస్ ఏంటి, వాళ్ళ వెనుక పడే కష్టాలు ఏంటి అనే దానికి కూడా చిన్న టచ్ చేసాం. అది సాయి కుమార్ క్యారెక్టర్ త్రూ చెప్పాము. బట్ అవి రియలిస్టిక్గా ఉంటాయి, జెన్యున్గా అనిపిస్తాయి. మనకు చూసినప్పుడు కూడా అయ్యో వీళ్ళు మన గురించి ఇంత చేస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అన్న పాజిటివ్ యాంగిల్ కూడా దీంట్లో మనం డిస్కస్ చేసామండి. సో దానికి సాయి కుమార్ని పెట్టుకున్నాం త్రూ మీడియం. చాలా బాగా చేశారు ఆ సినిమాలో. శృతి, యూ హ్యావ్ టు సింగ్ దిస్ సాంగ్. This is one song I'm singing everywhere. Okay, sing another song. No. It's easy for her. This song only easy for her. This song was very easy. That's why I got so excited and happy. I'll sing this song. Oh, Sodi, sing. Shruti, sing. I'm not sing. Okay, Sodi. Okay. పువ్వులేస్తా పుజులే చేస్తా నీ బాచెన్నను లవ్ చేయవే. Only one line. अच्छा आगे भी गाना है. Oh my baby నంత దులేసి. Okay.
Yeah, I'll sing and he'll no. చూసారా I'll ఎంత lip sync తెలివైందో and you can అలా sing. అని Okay. అనగానే పక్కన I'll ఉంటాడు. learn 4, 5 lines. Baki I forget, but I can sing along. Like if you play the trailer right now, I can sing along the song. But if somebody asks me to sing suddenly, then I get a little nervous because I don't haven't learned Telugu completely. ఓకే ఓకే నెక్స్ట్ షోలో విత్ సాయి కార్తిక్ మీ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ గ్రూప్ సింగర్స్ ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా Okay. Cool. ఆఫ్టర్ రిలీజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్. That's hope. Don't make me sing then, please. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ మూవీ ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఆడియన్స్ కి బాగా హోప్ పెంచిన మూవీ. ట్రైలర్స్ ద్వారా కానీ, సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, యాక్షన్ చూస్తుంటే ఫస్ట్ టైం ఐ థింక్ కళ్యాణ్ రామ్ గారి కెరీర్ లో ఇది బెనిఫిట్ షో వేస్తున్నారు రేపు ఆడియన్స్ కోసం, రేపు మార్నింగ్ బెనిఫిట్ షో ఫ్యాన్స్ కోసం. మెయిన్ రీజన్ ఏంటి దీనికి? రీజన్ అంటే ఎగ్జైట్మెంట్ ఏనండి. అంటే అందరికీ చిన్న ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఈ సినిమా ఎలాగైనా కళ్యాణ్ రామ్ గారు సూపర్ హిట్ కొట్టబోతున్నారని చిన్న పాజిటివ్ అందరిలోనూ ఉండింది. సో కొంచెం అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ అందరూ నందమూరి ఫ్యాన్స్ కి ఈ సంవత్సరంలో ఫస్ట్ సినిమా ఇది. అంటే నందమూరి ఫ్యాన్స్ సంక్రాంతి సీజన్ ఎక్స్పెక్ట్ చేస్తారు యాక్చువల్ గా, బట్ అది మిస్ అయింది మనకి. మేము పెద్ద సినిమాలు ఉండటంతో ఎందుకులే థియేటర్ ప్రాబ్లమ్స్, వ్యవహారాలు మనకు సంబంధం లేని వ్యవహారాల వల్ల కొంచెం 1 వీక్ వెనక్కి జరిగింది. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. రేపు అనగానే మాకు షో కావాలన్నారు, అరేంజ్ చేశారు. మార్నింగ్ 7 o'clock బ్రహ్మరంభలో ఫ్యాన్స్ షో. మేమందరం కలిసి ఆ షోకి మేము కూడా వెళ్తున్నాం. అందరూ యూనిట్ అందరం వెళ్తున్నాం. వెయిటింగ్ మేము కూడా. వాళ్ళు మరి మాకే ఇట్లుంటే ఇక ఫ్యాన్స్ అంటే అభిమానులు మామూలుగా ఉండరు కదా, వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎంత కష్టం ఉన్నారు. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఆ సినిమా హిట్ అన్న హోప్ చాలా మందిలో ఉంటుంది. సో అంత కాన్ఫిడెంట్ గా మొత్తం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మూవీ చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు పటాస్ గురించి, రిలీజ్ గురించి. మీరు పటాస్ గురించి ఏం చెప్తారు ఆడియన్స్ కి, నందమూరి అభిమానులందరికీ? నందమూరి అభిమానులకైతే మొన్న నేను ఆడియోలోనే చెప్పాను, బస్తాలు ఎక్కువ తీసుకెళ్ళండి పేపర్స్ చేయడానికి. ఎందుకంటే బాలయ్య గారి సాంగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్ని మీరు బాగా యాడ్ చేశారు ఇంటెలిజెంట్ గా. ఉన్నాయి అందులో బాలయ్య గారి సాంగ్ రీమిక్స్ సాంగ్ ఉంది. సో అందులో బాలయ్య గారితో ఈ సాంగ్ థాట్ ఎలా వచ్చింది అడగడం మర్చిపోయాను. సాంగ్ అంటే యాక్చువల్ గా కళ్యాణ్ గారితో అనుకున్నప్పుడు ఈ జోనర్ లో ఆయన కొత్తగా వస్తున్నారు కాబట్టి కమర్షియల్ గా అన్ని ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో ఉండాలి. అంటే కళ్యాణ్ గారు ఇంతకు ముందు చేయనటువంటి అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఈ సినిమాలో చేసేద్దాం, ఒక రీమిక్స్ సాంగ్ కానీ, మసాలా సాంగ్స్, సో అన్నీ చేద్దాం అన్న థాట్లో అది వచ్చింది ఐడియా. అప్పుడు రౌడీ ఇన్స్పెక్టర్ సేమ్ బాలయ్య గారు కూడా కాప్స్ గా యాక్ట్ చేసి ఉన్న మూవీ కాబట్టి సో ఆ సాంగ్ అయితే బాగుంటుందని చెప్పి డిసైడ్ చేసి పెట్టాము. సాంగ్ లో కూడా నుంచి కనిపిస్తూ ఉంటారు మొత్తం. అదొకటి సెటప్ చేసాం అలా. అది కూడా మీకు విజువల్ గా స్క్రీన్ మీద చాలా బాగుంటుంది, అది సస్పెన్స్. బట్ సినిమాలో కూడా అది, అందుకే నేను చెప్పింది బాలయ్య గారి ఫ్యాన్స్ కి ఎస్పెషల్లీ సినిమా సాంగ్ తో ఇంకొక. ఈ మూవీ డైరెక్షన్ కి ముందు యాజ్ ఎ రైటర్ గా మీరు కామెడీలో చాలా మంచి పట్టుంది అని, అందుకే అది మేము చూసాం కూడా. శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ మొత్తం కామెడీనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో యాక్షన్ కోరుకునే వాళ్ళకి యాక్షన్, నందమూరి ఫ్యాన్స్ కి ఉంటుంది, అండ్ కామెడీ ఎంటర్టైన్ వాళ్ళకి ఈ మూవీ ఒక మంచి ఫీస్ట్ లాగా ఉండబోతుంది. అయితే అదే అమ్మాయి చెప్పినట్టు కేక్ అన్ని లేయర్స్, ఎగ్జాంపుల్ అన్ని లేయర్స్ ఉంటాయి. ఫుల్ మీల్స్ అన్నమాట. మామూలుగా అంటే ఆర్డర్ ఇచ్చిన ఫుల్ మీల్స్ కూడా కాదు, పార్సిల్ ఫుల్ మీల్స్. సో టెన్షన్ లేకుండా ఈ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు అందరూ కూడా. సో హ్యాపీగా రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు లాస్ట్లీ? ఓకే, ఆడియన్స్ కి చెప్పండి. ఓకే, ప్రేక్షకులందరికీ చిన్న విన్నపం ఏంటంటే మా సినిమాని పైరసీల్లో కాకుండా థియేటర్లో చూడండి. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసి తన కళల్ని సాకారం చేసుకున్న అనిల్ని ఆశీర్వదించండి. ఈ సినిమా గ్యారంటీ హిట్, రేంజ్ ఏంటనేది రేపు మీ ద్వారా తెలుస్తుంది. ఓ మంచి ఫ్యామిలీ సినిమా, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో ఉన్న సినిమా చూస్తున్నారు మీరు రేపు. ఆల్ ది బెస్ట్ అనిల్, శృతిజీ, యువర్ డెబ్యూ తెలుగు మూవీ. ఫర్ మీ ఆల్సో. నాకు కూడా మంచి వేషం, ఛానల్ తర్వాత త్రూఅవుట్ చేశాను. ఇట్లా TV5 ద్వారా మీ అందరిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. TV5 వాళ్ళకి కూడా మా సినిమాని ప్రమోట్ చేయండి, ఎందుకంటే మీ మా హీరోయిన్ TV5 యాంకర్, అది గుర్తుపెట్టుకోండి మీరు. సినిమా అంతా TV5 కనపడతా ఉంటుంది. మీ ఛానల్లో కూడా మా TV5 మీ TV5లో కూడా మా పటాస్ కనపడతా ఉంది. ఆల్ ది బెస్ట్ అనిల్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని, నందమూరి గారి ఫ్యామిలీకి పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానిలో వాళ్ళు కూడా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఓకే, అందరూ పటాస్ సినిమాని చూడండి. ఇది మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. సో ప్లీజ్ బ్లెస్ అస్, మమ్మల్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మా సినిమాని చూసి. శృతి సార్.
Well, please do go watch the film, and this film is special for all of us. And this film, as the name says, is quite a patas. And please do go watch it. Is all I'll say. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. Thank you. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ పటాస్ టీమ్. కీప్ వాచింగ్ TV5.